జస్ట్ గట్టే పోయి పైప్ లైన్ అంటే ఉత్తరం ఎప్పుడు అక్కడ ఉన్నట్టు బాగా డాక్టర్ డాక్టర్ రాసుకున్నదంట అది ఏమైందని సూపర్ ఉండే గుంతలో మట్టి పోసిండు అనుకోకుండా వస్తాం ఈ గుంతలో ఏం చేయాలి చెప్పి ఇప్పుడు ఈ గుంతలో షాప్ అన్నాడు అనుకోకుండా వస్తాము గుంతలు ఏమవుతాము ముందర కాళ్ళు కట్టుకుపోరా నీళ్ళు కట్టుకుపోయి మొత్తం పెరుగుతుంది అక్కడే ఆడికి బండి ఉంటుంది మంచి కాళ్ళు కట్టుకుపోయినా एवढी आणि ఈ రోడ్డు వీరేనాయక్ తాండాది గ్రామ పంచాయతీ వీరేనాయక్ తాండా మరీ ఘోరంగా ఉంది ఈ రోడ్డు. జర ప్రభుత్వం వాళ్ళ దృష్టికి పోతే జర పట్టించుకున్నారని మా వినంతి. ఈ పిల్లలకు చాలా ఇబ్బంది ఉంది. 2 కిలోమీటర్న్నర నడిచి రావాలి ఇల్లు. దయచేసి గవర్నమెంట్ వాళ్ళు ఎవరిదైనా అధికార దృష్టికి పోతే ఇది వైరల్ జర ప్రభుత్వాన్ని నిలదీయాలని మేము అడుగుతున్నాము. ప్లీజ్ ఈ పిల్లలకు రోడ్డు 2 కిలోమీటర్లు నడవాలి. జర విలేజ్ రోడ్ చూసి జర మా మీద దయగలిగి ఈ రోడ్డు కోసం విలేజ్ సెక్రటరీ ఉన్నాడు కానీ ఏ దృష్టికి రోజు డ్యూటీకి రాడు. మేము ఎంత చెప్పినా వాడు పట్టించుకుంటుండలేడు. సెక్రటరీ పాత సెక్రటరీ ఉంటే మాకు జర పాత సెక్రటరీ మారవాడని కోరుతున్నాము. ఈ కొత్త సెక్రటరీ ఉన్నాడు కానీ వారంలో ఒక రోజు వస్తాడు రాడు. నాకు ఎంత ఫోన్ చేసినా పట్టించుకోడు. అందుకోసము మేము దయచేసి ఈ సెక్రటరీ మారాలి. పాత సెక్రటరీ ఉన్నప్పుడు విలేజ్లో ఎప్పుడు తిరుగుకుంటా ఈ ప్రభుత్వం దృష్టికి ఇది ప్రాబ్లం ఉందని పట్టిస్తుంటుండే
ఈ సెక్రటరీ మాత్రం అసలు పట్టించుకుంటలేడు. వారంకి ఒకరోజు వస్తాడు, ఒక గంట కూడా తిరగరు, ఇంకా వెళ్ళిపోతాడు. జర సెక్రటరీ వేరే సెక్రటరీ మారవాలని మా ఒక విన్నపం. దయచేసి పిల్లలకు చూసానా మీరు దయగలగండి. ప్రభుత్వం వాళ్ళు ఎవరికైనా ఎవరి దృష్టికి పోయినా జర ఈ రోడ్డు గురించి కిలోమీటర్న్నర నడవాలి. ఇప్పుడు పిల్లలు వాన పడింది 2 రోజుల, మా గతి ఏర్పాటు ఉంది. పిల్లలు స్కూల్కి పోవాలంటే ఆటో. ఇప్పుడు ఇంతకుముందు మేము వీడియోలో క్లియర్గా తీసినాము. మేము ప్రభుత్వం బదనాం చేయాలని కాదు, ఇది వీడియో తీసి ఎందుకు పంపిస్తున్నామంటే చూసానా మీరు దయగలగాలి. ఈ విలేజ్లో వీరేనాయక్ తాండా విలేజ్ ఇది, ఈ గ్రామ పంచాయతీ ఇది. ఫస్ట్ సర్పంచ్ ఉన్నప్పుడు అంతో ఇంతో వేసి ఇది జర చేస్తుంటాం, కానీ ఈ సెక్రటరీలకు ఎంపీడీఓ వాళ్ళకు ఇన్ఛార్జ్ ఇచ్చిండు, కానీ మాకు అసలు తాండకు పట్టించుకుంటలేరు. దయచేసి మీ దృష్టికి వస్తే మాత్రం జర ఈ రోడ్లు జర చేయాలని మా విన్నపి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడాలని మేము కోరుకుంటున్నాం. ఇది ఎందుకంటే సెక్రటరీ పాత ఉన్నప్పుడు ఎప్పుడు విలేజ్లో తిరిగి అన్నీ నేను ఇంతకుముందు 2-3 నెలల సెక్రటరీకి అడగబట్టి, సార్ ఈ రోడ్డు జర ప్రాబ్లం ఉంది, వానకు ముందు వేసుకునాలని ఎంతోసారి సెక్రటరీ సార్కి చెప్పినా కానీ పట్టించుకునలేడు. ఇప్పుడు మాకు చాలా ప్రాబ్లం ఉంది. వాన స్టార్ట్ అయింది, చాలా ప్రాబ్లం అయింది. తోడేం మట్టి వేసి ఏడ గుంతలు ఉన్నాయో ఏడ వేసే సరి చేస్తే జర ఆటో వస్తుంది సార్ అంటే సరే అని దినాలు ఎలగొడుతున్నాడు, కానీ మాకు పట్టించుకుంటుండాలి. ప్లీజ్ గవర్నమెంట్ వాళ్ళు దృష్టికి వెళ్తే జర ఇది పట్టించుకున్నారని. మేము బేకని ప్రభుత్వం బదనాం చేయాలని మేము వీడియో పెట్టట్లేదు. మేము జర పిల్లలకు సహకారం అందియాలని మేము ఈ స్కూల్కి పిల్లలకు పంపిస్తున్నాం. ఈడ టవర్ రాదు, మాకు ఏం చేసినా టవర్ రాదు. ఎవరికైనా ఫోన్ చేయాలని ఏ అధికారికి చేసినా టవర్ రాదు విలేజ్లో. చాలా ప్రాబ్లం ఉంది సార్. దయచేసి మీకు చేతిలోంచి మొక్కుతున్నాను. ఎంపీడీఓ సార్ మీరు జర చూసి పాత సెక్రటరీ మాకు చెక్ చేయాలి. సెక్రటరీ మాత్రం మాకు అస్సలు ఇష్టం లేదు. సెక్రటరీ ఎందుకంటే విలేజ్లో తిరుగుతలేడు. విలేజ్లో తిరిగితే ఏం ప్రాబ్లం అనేది తెలుస్తుంది. విలేజ్లో అస్సలు తిరుగుతలేదు. గత సెక్రటరీ ఉన్నప్పుడు మేము చెప్పకున్నా కూడా విలేజ్లో తిరిగి ఏం ప్రాబ్లం ఉన్నా పాత మనుషులతో నా సహకారం తీసుకొని రోడ్ వేస్తుండే. ఈ సెక్రటరీ ఎంత చెప్పినా ఏం చెప్పినా వారంకి ఒక రోజు రావాలి, వాళ్ళు విలేజ్లో తిరగకుండా వెళ్ళిపోవాలి. ఎవరు కలవకున్నా కూడా విలేజ్లో నుంచి వెళ్ళిపోవాలి. ఇప్పుడు వరకు గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కొత్త వచ్చినప్పుడు ఏ రోజైనా గ్రామ సభ పెట్టలేదు సెక్రటరీ. ఈ కొత్త సెక్రటరీ వచ్చినప్పుడు ఇన్ఛార్జ్ తీసుకున్నప్పుడు ఏ రోజు గ్రామ సభ పెట్టలేదు. ఏమన్నా అడిగితే సరే నీ డ్యూటీకి రోజు రావు సార్, ఎందుకు రావు, 2 రోజులు 3 రోజులు రావు, మీకు నా డ్యూటీతోనే ఏం సంబంధం, మీకు నేను వస్తా రాను, మీ ఎవరు అడిగేటోడు అని చెప్తాడు. సార్ దయచేసి గవర్నమెంట్ జర మీరు చూసి వీడియో చూసి జర దయగలవాలని నేను కోరుతున్నా. చేతులు వచ్చి పిల్లల కోసమన్నా చూడండి. పెద్ద మనుషులు ఎట్లన్నా పోతారు, ఎట్లన్నా చేస్తారు, కానీ ఈ చిన్న పిల్లలు స్కూల్కి పోతుంటారు. ఏడన్నా టాటర్, ఇప్పుడు ఒక టాటర్ బోల్తా పట్టింది మాపడి, నైట్లోనే పడ్డది. అది తెల్లారి తెచ్చి ఈ పిల్లల బోర్డులో పడితే మా గతి ఏంది? కానా కష్టం కూలి చేసి పూనా బొంబాయిలో ఉంటాం మేము. ఈ పిల్లలు ఎవ్వరు తల్లిదండ్రులు ఈడ లేకుంటారు, విలేజ్లో లేకుంటారు. ఇలా తాతలతోన మన్మరాలతోన ఇడిచిపెట్టి వేరే విలేజ్లో పోయి వేరే బొంబాయి పూనాలో పోయి పనిచేసి కూలినాలు చేసి ఈ స్కూల్కి ఫీజు కట్టి నేర్పిస్తున్నారు. దయచేసి ఈ వీడియో చూసి ప్రభుత్వం వెంటనే కలెక్టర్ వాళ్ళు కానీ ఎంపీడీఓ సార్ వాళ్ళు కానీ దయగలిగి రోడ్డు మాత్రం చేయాలని మేము చేతులు వచ్చి మొక్కుతున్నాం సార్. దయచేసి లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి జర.